జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలలో పొందుపరిచిన కొన్ని అత్యంత బలమైన సవరణలు నిందితులకు శిక్ష విధించడం కన్నా బాధితులకు న్యాయం చేయడం ద్వారా మన సమిష్టి చైతన్య శోధనకు దోహదం చేస్తాయి. అంతేకాకుండా బాధితులు, సాక్షులు సహా మొత్తంగా ప్రజానీకం విస్తృత హక్కులు, శ్రేయస్సు పరిరక్షణ లక్ష్యంగా నిర్దిష్ట చేర్పులు, సవరణలు చేశారు. ఎఫ్ఐఆర్ దాఖలు కోసం స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన సంప్రదాయ పద్ధతి స్థానంలో ఎలక్ట్రానిక్ రూపేణా ఈ ఎఫ్ఐఆర్ నమోదుకు అనువుగా కొత్త నిబంధన చేర్చారు. అంతేగాక అధికార పరిధిలో గల స్టేషన్లో మాత్రమే ఎఫ్ఐఆర్ దాఖలు నిబంధన తొలగింపు వల్ల బాధితులు దేశంలోని ఏ స్టేషన్లోనైనా ఎఫ్ఐఆర్ సమర్పించవచ్చు. మహిళలపై కొన్ని నిర్దిష్ట నేరాల విషయంలో మహిళా పోలీస్ అధికారి మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న నిబంధన కూడా చేర్చబడింది. అంతేగాక బాధితురాలు తాత్కాలిక లేదా శాశ్వత మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతున్నట్లయితే వారి నివాసంలోనే సదరు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది. ఈ వెసులుబాట్లతో ముఖ్యంగా పరిమిత రవాణా సౌకర్యం గల లేదా స్థానికంగా వేధింపులకు గురయ్యే బాధితులకు ప్రయోజనం కలుగుతుంది. ఏ ఒక్క నేరము దర్యాప్తు నుంచి తప్పిపోయే వీలు లేకుండా పటిష్ట ఏర్పాటు చేశారు. బాధితుల అభ్యర్థన మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయని పక్షంలో నేరుగా పోలీస్ సూపరింటెండెంట్, ఎస్పీను ఆశ్రయించే హక్కు వారికి ఉంటుంది. ఎస్పీ స్వయంగా ఆ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టవచ్చు లేదా తన కింది స్థాయి అధికారి ద్వారా దర్యాప్తునకు ఆదేశించవచ్చు. ముఖ్యంగా 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించదగిన నేరాలపై డిప్యూటీ సూపరింటెండెంట్, డీఎస్పీ నుంచి అనుమతి పొందిన తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్ 14 రోజుల్లోగా ప్రాథమిక విచారణ చేపట్టవచ్చు. తీవ్ర, క్రూరమైన లేదా ఆందోళనకర స్వభావం గల నేరాలపై దర్యాప్తు చేపట్టవలసిందిగా డీఎస్పీని ఎస్పీ ఆదేశించవచ్చు. ఒకవేళ ఎస్పీని సంప్రదించినా నేరంపై ఫిర్యాదు నమోదు కాని పక్షంలో నేరుగా మెజిస్ట్రేట్ జోక్యం కోరే హక్కు బాధితులకు ఉంటుంది. తదనుగుణంగా పోలీసు అధికారి వివరణ కోరిన తర్వాత దర్యాప్తు చేపట్టాల్సిందిగా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేయవచ్చు. 7 ఏళ్లకు పైగా శిక్షార్హమైన నేరాలపై నేరస్థలంలో సాక్ష్యాలను క్షుణ్ణంగా సేకరించి కూలంకషంగా విశ్లేషించడం కోసం ఫోరెన్సిక్ విచారణ తప్పనిసరిగా చేయాలి. ఈ విధంగా క్రమబద్దీకరించిన ప్రక్రియలను అనుసరించే నిర్దిష్ట వ్యవధిలో చర్యలకు బాధ్యత వహించే ఒక సౌలభ్య, జవాబుదారీతనం గల ప్రతిస్పందనాత్మక చట్టాల అమలు యంత్రాంగం ఏర్పడటంతో వ్యవస్థకు పారదర్శకత వస్తుంది. తద్వారా కొత్త చట్టాలు ఈ యంత్రాంగంలో బాధితులకు ప్రాధాన్యమిస్తాయి. ఫోరెన్సిక్ నైపుణ్యం తోడ్పాటుతో నిశిత దర్యాప్తునకు భరోసా లభిస్తుంది కాబట్టి బాధితుల హక్కులు మరింత బలోపేతమవుతాయి. తమ ఫిర్యాదుపై బాధితులకు పూర్తి సమాచారం లభించే విధంగా ఎలాంటి ఆలస్యం లేకుండా పోలీసుల నుంచి ఉచిత ఎఫ్ఐఆర్ నకలను పొందే హక్కు వారికి ఉంటుంది. ఈ వెసులుబాటును మరింత పటిష్టం చేస్తూ దర్యాప్తు ప్రారంభమైన 90 రోజుల్లోగా పోలీసులు విచారణ పురోగతిని బాధితులకు తెలియచేయడం తప్పనిసరి చేశారు. అత్యాచారం వంటి నేరాల బాధితులకు మరింత అనుకూలమైన వాతావరణ కల్పనే లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకోబడ్డాయి. అత్యాచార బాధితురాలి వాంగ్మూలాన్ని ఎలక్ట్రానిక్ లేదా ఇతర పద్ధతుల్లో వారికి అనుకూల ప్రదేశంలో వారి సంరక్షకుడు, బంధువు లేదా సామాజిక కార్యకర్త సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి. అలాగే అలాంటి నేర సమాచారం అందిన 24 గంటల్లోగా బాధితురాలికి ఆమె సమ్మతితో వైద్య పరీక్ష నిర్వహించబడుతుంది. సంబంధిత వైద్య నివేదికను వైద్యాధికారి 7 రోజుల్లోగా దర్యాప్తు అధికారికి పంపాలి. అంతేకాకుండా బాధితుల వాంగ్మూలాన్ని మహిళా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మాత్రమే నమోదు చేయాలి. మహిళా న్యాయాధికారి లేకపోతే పురుష జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఒక మహిళ సమక్షంలో నమోదు చేయాలి. అంతేకాకుండా మహిళలు, పిల్లలపై అత్యాచారం, సామూహిక అత్యాచారం, క్రూరమైన నేరాలు, యాసిడ్ దాడి వంటి కేసుల్లో ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపైన ఉంటుంది. కోర్టుకు దరఖాస్తు ద్వారా బాధితులు తీర్పు నకలను ఉచితంగా పొందే వెసులుబాటు తొలిసారిగా కల్పించబడింది. ఈ విధంగా నూతన చట్టాలు మరింత సమాన, సామరస్యపూర్వక సమాజం కోసం దోహదం చేస్తూ బాధితులు, సాక్షులు సహా మొత్తంగా ప్రజానీకం విస్తృత హక్కులు, శ్రేయస్సు పరిరక్షణ కోసం ఉపయోగపడనున్నాయి.